ప్రియులారా, జయశాలులకు దక్కే ఘన స్వాగతం. జయశాలులకే దక్కుతుంది ఈ ఘన స్వాగతం. నిజంగా ప్రియులారా, ఈ పాఠం విన్న తర్వాత చనిపోతే జయశాలిగానే చనిపోవాలి, జీవిస్తే జయశాలిగానే జీవించాలి అనే ఒక నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే జయశాలుల కోసం దేవుడు దాచి ఉంచిన అద్భుతమైన పరలోకపు నిధి అనుకోండి, సంపద అనుకోండి, ఏదైనా కావచ్చు, అది దక్కించుకోవటము చాలా చిన్న విషయం మాత్రం కాదు. చాలామంది అందరూ క్రీస్తుకు దగ్గరగా ఉంటారండి. మనందరికీ తెలిసిన విషయమే అది. అందరూ క్రీస్తుకు దగ్గరగా ఉంటారా సంఘంలో? ఒకవేళ అలాగా ఉన్నట్లయితే పౌలు గారు క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడినంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అనే మాట అనరు. క్రీస్తు స్వరూపము అందరికీ ఏర్పడాలంట. అలా ఏర్పడినంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది, ప్రసవ వేదన కలిగేటట్లుగా నేను ప్రయాసపడుతున్నాను అని అన్నాడు. నిజంగా ప్రియులారా, అలాగా యేసుక్రీస్తు వారు జయశాలిగా నిలబడ్డాడు. అపోస్తలులు వాళ్ళు కూడా జయించారు. ఈరోజు మనము కూడా అలాగ జయించి పరలోకంలో అడుగు పెట్టాలనే ఉద్దేశంలో అలాంటి ఒక నిర్ణయాన్ని, ఒక సిద్ధ మనసుని మీరు నింపుకుంటారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాంటి పాఠం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా మీరు వినాలని కోరుకుంటున్నాను. ఈ విశ్వాన్ని దేవుడు శబ్దముతో అనగా వాక్యముతో నిర్మించాడు. మనందరికీ తెలుసు, సృష్టిని, విశ్వాన్ని శబ్దంతో నిర్మించాడు. ఆ శబ్దాన్ని మనం విన్నామా? ఆలోచించండి. ప్రతి చిన్న విషయాన్ని మొదటి నుండి మీరు నాతో పాటు ఆలోచిస్తేనే కానీ చివరికి వెళ్ళేసరికి ఏంటి ఆ ఘన స్వాగతం అనేది అర్థం కాదు. ఆ శబ్దాన్ని మనం ఎప్పుడైనా విన్నామంటే మనం ఎప్పుడు వినలేదు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మన కళ్ళ ముందు చాలా నిర్మాణాలు జరుగుతుంటాయి. ఒక ఫ్యాక్టరీ కావచ్చు, లేదంటే ఈ బిల్డింగే అనుకోండి. ఈ బిల్డింగ్ నిర్మించేటప్పుడు చాలా సైలెంట్గా, నిశ్శబ్దంగా నిర్మిస్తారు. ఎవరైనా చాలా శబ్దాలు వస్తాయి. ఎప్పుడైనా మీరు ఒక ఫ్యాక్టరీలోకి వెళ్ళి చూడండి, ఒక పవర్ ప్లాంట్ కానీ, చిన్న చిన్న ఫ్యాక్టరీలు కాదు, చిన్న ఫ్యాక్టరీలో కూడా శబ్దాలు వస్తాయి. ఒక పవర్ ప్లాంట్, ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్, లేదంటే ఇంకోటి ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి చూడండి, ఇండస్ట్రీస్. వాటిలోకి ఒకసారి వెళ్ళి చూడండి, ఒక చిన్న వస్తువు తయారీకి పెద్ద పెద్ద మెషినరీ పనిచేస్తూ ఉంటుంది. ఆ శబ్దాలన్నీ వినలేము. మరి ఈ విశ్వం అంతటిని నిర్మించటానికి దేవుడు ఎంత పెద్ద శబ్దాన్ని ఆయన ఉపయోగించుంటాడు. ఈ విశ్వం నిర్మాణం అవటానికి నక్షత్రాల సైజు, వాటికి ఉన్న శక్తి, పవర్, వీటన్నిటిని నిర్మింప చేయడానికి ఎంత శబ్దం ఉంటుంటే చెప్పండి. శబ్దం చుట్టూనే మన అంశం అంతా ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. అయితే ఒకసారి మనం అందరం ఆలోచిద్దాం. ఏంటి అని అంటే, ఉదాహరణకు ఈ విశ్వంలో కావచ్చు, భూమి మీద కావచ్చు, అసలు శబ్దం అనేదే లేదనుకోండి. శబ్దము వినిపించని ఒక విశ్వాన్ని ఒకసారి ఊహించుకోండి, ఒక ప్రపంచాన్ని ఊహించుకోండి. మనకి ఏ ఏ శబ్దాలు వినిపిస్తున్నాయి ఇప్పుడు? నా మాట వినిపిస్తుంది, ఫ్యాను, తర్వాత బయట నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి, గాలి సౌండ్, ఇంకా 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 చాలా శబ్దాలు ఉంటాయి. అసలు శబ్దమే లేదు అనుకోండి. జస్ట్ ఒకసారి ఎలాంటి శబ్దము మన చెవికి వినబడటం లేదు, అసలు శబ్దమే రావట్లేదు. ఒక స్టీల్ ప్లేట్ కింద వేసినా కానీ శబ్దం రాలేదు. అలాంటి విశ్వాన్ని ఒకసారి ఊహించుకోండి, అలాంటి ప్రకృతిని ఒకసారి ఊహించుకోండి. అసలు ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఒకవేళ మనకు ఫోన్ వచ్చింది అనుకోండి, ఫోన్ సౌండ్ మనకి వినపడదు. ఫోన్ ఎత్తి మాట్లాడితే మన మాట రాదు, వాళ్ళ మాట మనకు వినపడదు. ఎలాగుంటే చెప్పండి. బిడ్డ పుట్టిన వెంటనే ఏడుస్తాడు. ఒకవేళ అలా ఏడవకపోతే ఏడిపిస్తారు. ఆ శబ్దం కూడా వినపడట్లేదు. ఎలాగుంటుంది చెప్పండి ప్రపంచం.
నిజంగా ప్రియులరా, చిన్న చిన్న పిల్లలకి శబ్దం కనుక వినపడకపోతే వాళ్ళు త్వరగా చచ్చిపోతారు. అందుకే చిన్న శబ్దానికి కూడా వాళ్ళు ఉలిక్కి పడటం అలాంటి ఎందుకు అవుతాయి అంటే వాళ్ళల్లో ఉన్న నరాలు శబ్దాలకి యాక్టివేట్ అవుతాయి. అంటే శబ్దము లేని ఒక ప్రపంచాన్ని ఊహించుకోలేము అసలు. మన ఊహకు కూడా సరిగా అందదు. ఇంకా లోతుల్లోకి వెళ్ళి మాట్లాడాలి అని అంటే మనం జీవించడం చాలా కష్టం అలాంటి ఒక ప్రపంచంలో. రైట్, శబ్దమే వినిపించని ఒక ప్రపంచాన్ని మనం ఊహించుకున్నాం. ఇప్పుడు ఒకే శబ్దం ఉన్న ప్రపంచాన్ని ఊహించుకోండి. ఇప్పటివరకు శబ్దమే లేని ప్రపంచాన్ని మనం ఆలోచించాం. ఒక్క శబ్దం ఉన్న ప్రపంచాన్ని ఊహించుకోండి. నేను మాట్లాడుతున్నాను కదా, ఉదాహరణకి మనుషులకి ఒక శబ్దమే ఉందనుకోండి, అదొక్కటే ఉందనుకోండి, పెదవులు తెరిచి మాట్లాడే అది లేదనుకోండి. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ఇద్దరు సంభాషిస్తారంటే ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? అవతల ఉమ్మే, యువతల కూడా ఉమ్మే. ఫోన్ చేసి ఫోన్ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతారు? ఇప్పుడు సేమ్ ఉమ్మే. ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఒక బాధాకరమైన సన్నివేశం కావచ్చు, లేదా ఒక సంతోషకరమైన సన్నివేశం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనుషులు ఇప్పుడు ఎలా సంభాషించుకుంటారు చెప్పండి? ఇలా మనం మాట్లాడుకోవడం కంటే అలా ఒక శబ్దముతోనే మాట్లాడుకోవటం ఈజీగా ఉందంటారా, కష్టంగా ఉందంటారా? అదే బాగుందని అంటారా? చాలా కష్టంగా ఉంటుంది, చాలా వికృతంగా ఉంటుంది. ప్రియులరా, ఒకసారి ప్రకృతిని గమనిద్దాం. ఇప్పుడు ప్రకృతిని గమనిద్దాం. సింహం ఉంది. ఎన్ని శబ్దాలు ఉన్నాయి దానికి? ఎన్ని శబ్దాలు ఉన్నాయి? ప్రశ్న కొద్ది కనిపించవచ్చు. ఇప్పుడు దూరం నుంచి ఒక జంతువు అరుపు మనకు వినిపించింది అనుకోండి, అది దేని జంతువు శబ్దం అనేది మనం గుర్తుపట్టగలమా? ఒక పక్షి గుర్తుపట్టగలం, కోడి గుర్తుపట్టగలం, లేదంటే ఒక పులి, సింహం, లేదంటే నీటి శబ్దము గుర్తుపట్టగలమా? మనకు కనిపించకపోయినా ఇప్పుడు ఈ బుక్ కింద పడింది అనుకోండి, పడింది బుక్క గ్లాసా మనకు అర్థమైపోయింది, అంతేనా? దాన్ని చూడకపోయినా మనకు అర్థమవుతుంది. లేదంటే గాలి సౌండ్ వస్తుంది అనుకోండి. అంటే ప్రకృతిలో ప్రతి దానికి ఒక్క శబ్దమే ఉంది. ఇది మీకు అర్థం చేసుకోవాలి. ఆ ఒక శబ్దం ఉంది కాబట్టే మనం గుర్తుపట్టగలుగుతున్నాం ఏ శబ్దం దేనిది అని. అర్థమైందా ప్రియులరా? అంటే దేవుడు మనిషికి చాలా శబ్దాలు ఇచ్చాడు, వివిధ రకాల భాషలు ఇచ్చాడు, స్వరాలు ఇచ్చాడు. కానీ ప్రకృతిలో మీరు దేన్ని చూసుకున్నా సరే వాటికి ఒక్క సౌండే ఉంది, అనగా ఒక శబ్దమే ఇచ్చాడు దేవుడు. ఆలోచించండి. అంటే మనకి ఒక శబ్దంగా మనం ఊహించుకుంటుంటే మనకి చాలా కష్టంగా ఉంది. మరి ప్రకృతి సంగతి ఏంటి? ప్రకృతిలో ప్రతిదానికి దేవుడు ఒక శబ్దాన్నే ఇచ్చాడే. దాన్నే బైబిల్లో మూలుగు అన్నాడు. ప్రియులారా, రోమపత్రిక చూద్దాం. మూలుగు అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనము దయచేసి ఒకరు చదివి సహాయం చేయండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనం చూడండి. ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి ఈ మాటలోకి వచ్చేస్తుంది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ఏకగ్రీవంగా మూలుగుతుందంట ప్రియులారా. దేవుడు వాటికి శబ్దాలు ఇవ్వలేదు. ఎందుకు మూలుగుతుంది అనేది కారణం తర్వాత. కానీ ఒక శబ్దముతో అసలు శబ్దమే లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం మనకి ఇంత కష్టంగా ఉంటే మరి ప్రకృతి సంగతి ఏంటి? ప్రకృతిలో ప్రతి దానికి వివిధ రకాల శబ్దాలు వాటికి ఉన్నాయి. ఏ శబ్దం దాందే. ఒక ఆకు శబ్దం కూడా దాందే. చిన్నదే కదండి అని మనం అనుకోకూడదు. ఆకు శబ్దం ఆకుదే, చెట్టు శబ్దం చెట్టుదే. మళ్ళీ ఒక ఆకు రాలిందా లేదంటే చెట్టే పడిపోయిందా అని మనం గుర్తుపట్టలేమా? చూడకుండా శబ్దాన్ని విని గుర్తుపట్టలేమా? ఖచ్చితంగా గుర్తుపడతాం. ఒక చర్మం చూసుకోండి, బెల్ట్ తయారు చేస్తారు. దేంతో తయారు చేస్తారు? చర్మంతోనే. ఆ చర్మపు శబ్దాన్ని కూడా మనం గుర్తుపట్టగలం. తీగలు ఆలోచించండి ఒకసారి, ఆలోచింపజేస్తున్నాను మిమ్మల్ని. స్టీల్ వైర్లు, తీగలు, చెక్క, వీటన్నిటికీ ఒక శబ్దమే ఉంది.
ఈ శబ్దాలన్నీ కలిపితే ఒక వాయిద్యం అవుతుంది. ఒక డ్రమ్ తీసుకోండి, డ్రమ్ములో ఏమేమి ఉంటాయి? చర్మం ఉంటుంది, చెక్క ఉంటుంది, ఇంకేముంటాయి? తీగ ఉంటుంది. అంతే. ఇవి కలిపితే ఒక కొత్త శబ్దం పుడుతుంది. అంటే ప్రకృతిలో మూలుగు మనకి గొప్ప వాయిద్యంగా లాగా మనకి వినిపిస్తుంది ప్రియులారా. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన ఒక విధానాన్ని దేవుడు ప్రకృతిలో పెట్టాడు. కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పేరు చెప్పండి. గిటార్ తీసుకోండి, గిటార్లో ఏముంటుంది? సేమ్ చెక్క, లోపల ఒక చర్మం ఉంటుంది, ఒక లేతటి సన్నగా ఉండే ఒక చర్మం లోపల అమ్ముతాడు, పైన ఏముంటాయి? స్టీల్ తీగలు ఉంటాయి. అంటే దాన్ని విడివిడిగా చేసి వాయిస్తే మనకి మంచి ట్యూన్ వినిపిస్తుందా? వినపడదు. వాటిని కలిపి ఒకలాగా అమర్చుతారనమాట, అప్పుడు మనకి మంచి సౌండ్ వినిపిస్తుంది. కీబోర్డ్ తీసుకోండి, కీబోర్డ్లో ఏముంటుంది? కీబోర్డ్లో లోపల మళ్ళీ తీగలే ఉంటాయి. ఆ తీగలు కదా సౌండ్ వచ్చేది. తీగలను బయటికి తీసి కీబోర్డ్ వాయిస్తారు అంటారు ఎవరన్నా? రాదు. అంటే ప్రకృతిలో ఉన్న వివిధ రకాల వాటికి ఉన్న శబ్దాలను కలిపితే ఒక మంచి సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఆలోచిద్దాం. ప్రశ్న, మ్యూజిక్ వాయించాలంటే ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. ఖచ్చితంగా ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. ఉదాహరణకి పెన్నుతో ఏమైనా మ్యూజిక్ అయినా వాయించగలరా? షార్ప్నరు, పెన్ను, కీబోర్డు. ఏ కీబోర్డు? వాయించే కీబోర్డు కాదు, కంప్యూటర్ కీబోర్డు, లేదంటే ఆ టేబుల్, లేదంటే ఇంకా ఏవో ఉంటాయి కదా స్టేషనరీకి సంబంధించిన వాటితో ఏమైనా చేయగలుగుతామా మనం? ఏమైనా దాంతో ఏమైనా మంచి మ్యూజిక్ ఏమైనా వాయించగలుగుతామా? ఖచ్చితంగా వాయించగలుగుతాం. ప్రకృతిలో ఏ వస్తువునైనా మీరు తీసుకోండి, దానితో కొత్త శబ్దాలు పుట్టించగలం. ఎందుకు పుట్టించగలము? దేవుడు వాటికి ఒక శబ్దాన్నే ఇచ్చాడు గనక. కేవలం ఒకే ఒక శబ్దాన్ని ప్రతి వస్తువుకి దేవుడు ఇచ్చాడు కాబట్టే ఆ శబ్దాలను వినియోగించుకొని మనం కొత్త శబ్దాన్ని కొద్దిగా వినదగేటట్లుగా మనం సృష్టించగలం ప్రియులారా. ఇదంతా ఏంటి అని అంటే ప్రకృతి యొక్క మూలుగు, అదంతా వాటి కష్టం, అదంతా. ఇది భూమి మీద ఉన్న ప్రకృతి. ఈ సృష్టి నిర్మించక ముందు వాటి యొక్క పరిస్థితి ఎలాగుంది? సూర్యుడు తిరుగుతున్నాడు, సూర్యుడికి ఆ సౌండ్ మీరు గమనిస్తే చాలా భయంకరంగా ఉంటుంది. దానికి కూడా ఒక శబ్దమే ఇచ్చాడు దేవుడు. భూమి కూడా తిరుగుతుంది, నక్షత్రాలు తిరుగుతున్నాయి, గాలి, అగ్ని, వీటన్నిటికీ ఒక శబ్దమే ఉంది. మరి విశ్వం పుట్టక ముందు ఇవి ఏ శబ్దాలతో ఉన్నాయి? అప్పుడు కూడా ఒక శబ్దమే ఉందా అంటే ఈ విశ్వాన్ని, సృష్టిని దేవుడు నిర్మించక మునుపు ఈ దేవదూతలు, ప్రకృతి అంటే ఏంటి? దేవదూతలు. ఈ దేవదూతల యొక్క స్వరం ఎలా ఉందో ఒకసారి చెప్తున్నాడు చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము, అన్ని మనకు తెలిసిన విషయాలే, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. దేవదూతల గురించి చెప్తున్నాడు. వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నిండి ఉన్నదని మూలుగుతోనా, ఒక్క శబ్దముతోనా? ఏమనుంది అక్కడ? గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచున్నవి. వారి కంఠ స్వరము వలన చూడండి పునాదులే కదిలిపోయేదంతటి స్వరం అంట వాటిది. మరొక మాట చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుతున్నాయంట. అంటే నక్షత్రాలకి ఇప్పుడు ఒక శబ్దమే ఉంది, కానీ ఈ విశ్వం పుట్టక ముందు ఈ నక్షత్రాలన్నీ ఏక శబ్దముతో పాడుతున్నాయి ప్రియులారా. చదవండి. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేస్తున్నాయి. మామూలు ధ్వనులు చేయొచ్చు కదా, జయధ్వనులే ఎందుకు చేస్తున్నాయి? అప్పటికి సాతానుతో గెలిచారు కదా ప్రియులారా. చరిత్రకి వెళ్ళిపోవాలి. అప్పటికి అపవాదితో, పరలోకంలో జరిగిన యుద్ధంలో అపవాదితో గెలిచి, ఆ గెలిచిన మంచి సిచ్యువేషన్లో దేవుడు మన కోసం మూలరాయిని వేయటం ప్రారంభించాడు. అందుకే ఈ జయధ్వనులు చేస్తున్నాయి. అంటే ఈ విశ్వంలో కనిపిస్తున్న, ఈ ప్రకృతిలో కనిపిస్తున్న పదార్థానికి ఉన్న శబ్దాలు ఒకటే మాత్రమే అయితే,
ఈ విశ్వం పుట్టక ముందు ఈ దేవదూతలు గొప్ప స్వరముతో పాడుతున్నాయి. అంటే అప్పుడు వారికి మూలుగు లేదు. గొప్ప స్వరాన్ని ఇచ్చాడు దేవుడు, వాటికి పెద్ద శబ్దాన్ని ఇచ్చాడు. పరలోకమే కదిలిపోతుంది ప్రియులారా. అలాంటి గొప్ప శబ్దాలు కలిగిన ఈ ప్రకృతిని, ఈ దేవదూతలను దేవుడు ఒకే శబ్దముతో పట్టి బిగించి ఈ ప్రకృతిలో అమర్చినట్టుగా మనకు కనిపిస్తుంది. చూడండి, దేవుడు నిజంగా ప్రకృతిలో ఉన్న శబ్దాలు ఉపయోగించుకొని యుద్ధాన్ని గెలుస్తాడు ఒక చోట. చూద్దాం, ఆ సందర్భం ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో ఎలీషా గారు ఉన్న సందర్భంలో సిరియనులు ఇజ్రాయేలీల మీద దాడికి సిద్ధమవుతారు. అప్పుడు ఇజ్రాయేలీలు గొప్ప ఆర్థిక మాంద్యంలో ఉంటారు. డబ్బులు ఉండవు ఎవరి దగ్గర, ఆర్థిక వ్యవస్థ పడిపోయి ఉన్న సందర్భం అన్నమాట ఇది. ఇక్కడ సిరియనుల్ని దేవుడు వెళ్ళగొడతాడు. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. అక్కడ ఎలా వెళ్ళగొడతాడు దేవుడు సిరియనుల్ని? ఇజ్రాయేలీలు యుద్ధం చెయ్యకుండానే వారిని తరిమి కొడతాడు. ఎలాగో మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. యెహోవా రథముల ధ్వని, నెంబర్ 1 రథముల ధ్వని, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్టు చేయగా. ఎలా వినిపింపజేశాడండి? అవేమీ లేకుండా. ఇజ్రాయేలు రథాలు ఏర్పాటు చేయలేదు, అక్కడ గుర్రాలు లేవు, అక్కడ గొప్ప సమూహం కూడా లేదు. వీళ్ళ యువతల ఆర్థిక మాంద్యం ఉండి తిండి తిప్పలేక బాధపడుతున్న సందర్భంలో దేవుడు ఈ శబ్దాలను ఎలా కలుగు చేశాడు ప్రకృతిలో? అంటే దేవుడు ఏ శబ్దాన్ని పట్టుకొనైనా, ఏ ప్రకృతిలో కనిపించే పదార్థాన్ని వినియోగించుకొనైనా ఎలాంటి గొప్ప శబ్దాలనైనా పుట్టించగలడు. ఎందుకు? అవి మునుపు దేవదూతలు కాబట్టి, వాటి స్వరము గొప్ప స్వరము కాబట్టి వాటికి దేవుడు ఒక శబ్దాన్నే ఇచ్చి మూలుగు చేసేటట్లుగా, మూలుగు పడేటట్లుగా వాటికి దేవుడు వారికి పని అప్పగించాడు ప్రియులారా ప్రకృతిలో. చూడండి తర్వాత ఏముందో చూడండి. మన మీదికి వచ్చుటకై ఇజ్రాయేలీలు ఐగుప్తీయుల రాజులకును సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనా గుర్రములలోనైనాను ఏమీ తీసుకొనకే తన ప్రాణం రక్షించుకొనుటకు. చూడండి ఎలా వెళ్ళగొట్టారో చూడండి ప్రియులారా దేవుడు వారిని. అంటే ఈ శబ్దాలను దేవుడు ఎలా కలుగు చేశాడు అక్కడ. ప్రియులారా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, ఇంత గొప్ప స్వరము కలిగిన ప్రకృతిని, దేవదూతలను అనగా దేవదూతలను దేవుడు మూలుగుతో ఉంచాడు, ప్రకృతిలో అమర్చాడు, వాటి క్రియలను అమర్చాడు. ఒక్కసారి ఆలోచించండి. సూర్యుడే గనక ఒకవేళ సూర్యుడికి దేవుడు స్వరం ఇస్తే, సూర్యుడి గనక ఒక్కసారి దేవుడు స్వరం ఇస్తే, యెహోవాయే నిజమైన దేవుడు అని సూర్యుడు గనక ఒక కేకేసాడు అనుకోండి, ఎలాగుంటుంది ఆలోచించండి. ఇక సువార్త మనం ఎవరు చేయనవసరం లేదు. యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఎవరైనా గట్టిగా కేకేశారనుకోండి, మనం సువార్త చేయాల్సిన అవసరం ఉంటుందా అప్పుడు? అంటే ఎంత శబ్దం ఉందో చూడండి వాటికి. కానీ దేవుడు వాటిని మూసేశాడు ప్రియులారా, మాట్లాడనివ్వలేదు, వాటిని ఆపేశాడు వాటిని. ఎందుకో తెలుసా? మనం మాట్లాడాలి గనక భూమి మీద మన స్వరం మాత్రమే వినిపించాలి. పరలోకములో దేవదూతల స్వరము గొప్ప స్వరముగా వినబడచ్చు, కానీ భూమి మీద మాత్రము నా పిల్లల స్వరము మాత్రమే వినిపించాలి. దేవదూతలుగా మీరందరూ వారికి సేవ చేయటం మాత్రమే మీ డ్యూటీ. ఎప్పుడన్నా నేను తుఫాన్ రమ్మంటే తుఫాను సౌండ్ ఎలాగ ఉంటుందో మీ అందరికీ తెలుసు. 2 years బ్యాక్ ఇక్కడ ఫ్లడ్ వచ్చింది, 2 years బ్యాకేనా, అప్పుడు ఎన్ని బాధలు అనుభవించారో మీకు తెలిసి ఉంటుంది. ఆ తుఫాన్లో ఆ వర్షపు శబ్దాలు అవన్నీ ఎలాగుంటాయి? చాలా దారుణంగా ఉంటాయి. ఇలాంటి ప్రకృతికి మూలుగు మొదటి రోజు నుండి ప్రారంభమైందండి. సృష్టి ఆరంభించిన మొదటి రోజు నుండి ఈ మూలుగు అనేది ప్రారంభమైంది ప్రియులారా. పైగా మన ఆదామాబులు ఏమైనా ఖాళీగా ఉన్నారంటే మరణాన్ని తెచ్చిపెట్టారు, అప్పుడు మూలుగు స్టార్ట్ అయింది. పరలోకంలో సాతానుతో యుద్ధాన్ని గెలిచిన ఆ క్షణంలో జయధ్వనులు చేస్తుంటే ఆ సాతానుగాడు వచ్చి భూమి మీద ఉన్నాడు, భూమితో వాడితో యుద్ధం చేయకూడదు ఈ దేవదూతలు. చూడండి ఎంత మూలుగో చూడండి. అరే వీడితో మనం పరలోకంలో గొప్ప యుద్ధాన్ని గెలిచాము, అసలు వీడిని ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నావేంటి? దేవుడు వద్దన్నాడు కదండి, ఆపేమన్నాడు యుద్ధాన్ని. నా పిల్లలు గెలవాలి సాతాను మీద.
అలాంటి పరిస్థితిలో శ్రమ ప్రారంభమైనప్పుడు భూమి ఇప్పుడు నీకు శ్రమ అన్నాడా లేదా ప్రకటన గ్రంథంలో? మరి శ్రమ ప్రారంభమైనప్పుడు మూలుగుగాక గొప్ప గొప్ప ఆనంద శబ్దాలు వినిపిస్తాయా? దేవుని పిల్లలుగా ఉండవలసిన వీరు దెయ్యం పిల్లలుగా మారిపోతుంటే ఈ ప్రకృతిలో ఉన్న దేవదూతలకి మూలుగు ప్రియులరా. దేవుని పని చేయవలసిన మనము దేవుని పని చేయకుండా మన సొంత కార్యక్రమాలు మాత్రమే మనం చేసుకుంటుంటే వారికి కలిగే మూలుగు ఎలా ఉంటుందో చూడండి. ఆ ప్రసవ వేదన ఎలాగ పడుతుందో చూసారా ప్రియుల? ప్రకృతి మొదటి రోజు నుండి ఈ యొక్క మూలుగు ప్రకృతికి ప్రారంభమైంది. ఇప్పటికీ జరుగుతుంది. మరికొంతమంది ఏమో దేవుడే లేడనే వారు కొంతమంది, అలాంటి వారిని చూసి మళ్ళా మూలుగు. ఉన్న దేవుడినే గుర్తించకుండా మనిషి బ్రతుకుతుంటే ఒక అయితే, అసలు దేవుడే లేడనే వారి మాటలు విని ఆ మాటలన్నీ వింటూ ప్రకృతి ఎంత మూలుగు పడుతుందో చూడండి. ప్రసవ వేదన ఎలా గురైందో చూసారా ప్రియులారా ప్రకృతి? దేవదూతలు. మరికొంతమంది ఏమో ఈ సంగీతాన్ని దేవదూతల పరలోకంలో దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి వాడుతుంటే, భూమి మీద ఉన్న మనుషులు ఈ సంగీతాన్ని దేనికి వాడుతున్నారు? వారి సొంత విషయాల కోసం వాడుతున్నారు. యూట్యూబ్లో చూడండి, ఇంటర్నెట్లో చూడండి, ఎక్కడ చూసినా సంగీతము, సినిమాల్లో సంగీతము. ఈ సంగీతం ఎవరిది? దేవదూతలది. దేవదూతలు ఆ సంగీతాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి గొప్పగా భావించి సంగీతాన్ని ఉపయోగిస్తుంటే, మనిషి మాత్రము ఎలా వాడుతున్నాడో మీ అందరికీ తెలుసు, నేను చెప్పనవసరం లేదు. ఇలాంటి మనిషిని చూసి మూలుగు రాదంటారా ప్రియులారా దేవదూతలకి? ఇలాంటి వారిని చూసి. ఇక క్రైస్తవుల్లో సంగీతం ఎలాగుందో మీ అందరికీ తెలుసు. యూట్యూబుల్లో మీ అందరికీ తెలుసు. వాళ్ళలో ఇక సంగీతం అలాంటిది ఏమీ ఉండదు. కేవలం వాళ్ళే ఎక్కువ కనిపిస్తుంటారు. ఇక ఏదో ఒకటి ఉండాలి కాబట్టి దేవుణ్ణి ఏదో ఆరాధించినట్లుగా ఆరాధిస్తూ, దేవుణ్ణి పొగుడుతూ, ఇక నీవే నాకు అంటూ మాట్లాడుతూ, ఇదే సంగీతం. అంతేగాని దేవుణ్ణి ప్రకటించే సంగీతం లేదు. దేవుని కోసం ప్రకటించే సంగీతం లేదు ఎక్కడా కూడా. దేవుని కోసం చెప్పే సంగీతం లేదు ఎక్కడా కూడా. వారికి సంబంధించిన సంగీతాలు మాత్రమే ఉన్నాయి, వారిని గణపరుచుకునే సంగీతాలు. ఇలాంటి వారందరిని చూసి ప్రకృతి ఏమవ్వాలి చెప్పండి? ఓ పక్క దేవుడేమో తన బాధను ఎవరితో చెప్పుకుంటున్నాడు? ఆకాశం ఆలకించు. ఓ పక్క వీళ్ళ సంగతి చూసి దేవదూతలు ఒక పక్క మూలుగు పడుతుంటే, దేవుడేమో వీరికి చెప్పుకుంటాను. ఇక వీళ్ళ సంగతి ఎలాగుంటుంది చెప్పండి? దేవదూతల సంగతి ప్రియులరా. ఇప్పుడు దేవదూతలు ఓదార్చాలా దేవుణ్ణి? అంత స్థాయి ఉందా దేవదూతలకి? సైలెంట్గా ఉండాలి. మూలుగు చూడండి, ఎన్ని అంశాలలో ఈ దేవదూతల ప్రకృతి ఎలా చిక్కుకుపోయి ప్రసవ వేదన పడుతుందో చూడండి ప్రియులరా. ఇలాంటి మూలుగు నుండి, ప్రసవ వేదన నుండి వారిని తప్పించగలిగేది, కొద్దిగా ఊపిరినిచ్చి తెప్పరిలింపజేయగలిగేది ఎవరైనా ఉన్నారనంటే అది క్రైస్తవుడు మాత్రమే. తన సువార్త శబ్దాన్ని వినిపింపజేసి త్వరగా ధర్మవిరోధ సంబంధమైన మర్మాన్ని ధర్మవిరోధిని బయలుపరిచి రెండవ రాకడని సిద్ధింపజేయాలి త్వరగా. అది మన చేతుల్లో ఉంది, మనకిచ్చిన పని అది. అప్పుడు కానీ ఈ ప్రకృతికి విడుదల దక్కదు. రోమపత్రిక ప్రియులరా 8వ అధ్యాయం 19వ వచనం. ఎవరి కోసం అంట? మనుషులందరూ ఎలా తప్పిపోయారో ఇప్పటి వరకు మనం ఆలోచించాము. అలాంటి మనుషులలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు, అదిగోండి ప్రియులారా, తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎవరెవరున్నారు, ఎక్కడెక్కడ ప్రకటిస్తున్నారు, ఎందుకు కనిపెడుతుంది అంతగా తేరి చూచి? ఒక పక్క మనుషుల్లో 1,00,000 మంది ఉంటే సువార్త ప్రకటించేవారు ఒకరిద్దరు లేరు. ఆ ఒకరిద్దరి కోసం కనిపెట్టి ఆ మాటలు రికార్డు చేయాలి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, నా నామాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారి నామాన్ని నేను ఎవరి ముందు ఒప్పుకుంటానన్నాడు? దూతల ఎదుట, తండ్రి ఎదుట ఒప్పుకుంటానన్నాడు. ఒప్పుకుంటానన్నాడా, చెప్తానన్నాడా? ఒకసారి ఆ మాట చూద్దామా? లూకాసు వార్త ఆ మాట కూడా చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 8-9 వచనాలు ప్రియులరా. ప్రతి పదాన్ని కూడా బైబిల్లో ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో ఇక్కడ మీకు బాగా అర్థమవుతుంది.
లూకాసు వార్త 12:8-9 మరియు నేను మీతో చెప్పున్నది ఏమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. ఒప్పుకుంటానన్నాడా, చెప్తానన్నాడా? ఎందుకు ఒప్పుకుంటాడు? దేవదూతలు ఆల్రెడీ వాళ్ళు రికార్డ్ చేసి ఉన్నాయి. ఎవరెవరు ఎక్కడెక్కడ తండ్రి యొక్క మాటలు, బైబిల్ మాటలు ప్రకటించారో ఆ డేటా అంతా ప్రకృతి జ్ఞాపకాలలో ఉంది. ప్రకృతికి జ్ఞాపక శక్తి ఉంది. ఆ పాఠం గుర్తు తెచ్చుకోవాలి ఈ సందర్భంగా. అలాగా ఆ రిపోర్ట్ని యేసుక్రీస్తు వారికి ఇచ్చినప్పుడు, అవును ఇతను ఒప్పుకున్నాడు, నా మాటను ఒప్పుకున్నాడు, నిజమే అని రిపోర్ట్ ఇస్తాడు. అది ప్రియులరా ఒప్పుకోవటం అంటే. ఒప్పుకోలు అంటే అదే. మరి అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. అలాంటప్పుడు ప్రతి మాట, ప్రతి సనుగుడు, చిన్న చిన్న మాటలైనా సరే ప్రకృతి రికార్డు చేస్తున్నప్పుడు, ఆ రికార్డు అంతా డైరెక్ట్గా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మన స్వరము నుండి ఏమి వినిపించాలి? సువార్త మాత్రమే వినిపించాలి. అది తప్ప అన్నీ వినిపిస్తాయి మనకి. గొడవలు వినిపిస్తాయి, కేకలు వినిపిస్తాయి, దూషణలు వినిపిస్తాయి, ద్వేషాలు వినిపిస్తాయి, సనుగుళ్ళు వినిపిస్తాయి, ఇవన్నీ వినిపిస్తాయి ప్రకృతికి. మరి ఇక్కడ ఈ రికార్డ్ అంతా వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, పలానా చిన్నుబాబు అన్ని దూషణలే, అన్ని ద్వేషాలే, అన్ని తిట్టడాలే, అన్ని కేకలే, బండగొని తీసుకొని అని రిపోర్ట్ వెళ్ళింది అనుకోండి యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఇలాంటి కేకలేసేవాడు ఎందుకురా బాబు, పరలోకం నన్ను పంపించేసే నరకానికి అంటాడు దేవుడు. అంటే ఇక్కడ దేవదూతలు దేవునికి ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అందులో మన సువార్త స్వరము, శబ్దము, జ్ఞానము ఇది మాత్రమే ఉండాలి ప్రియులారా. చాలా చోట్ల ఉండుంటారు, ఇక్కడ ఉన్నారని తక్కువగా మాట్లాడుతున్నాను అనుకోకండి. చాలా సంఘాల్లో ఉంటుంటారు, ఒకరిని కదిలించామంటే చాలు వాళ్ళతో మాట్లాడాలంటే కూడా భయం వేస్తుంటుంది. వాళ్ళు ఏమంటారో, మన అన్న మాటకి వాళ్ళు ఏమంటారో అని. చాలామంది సువార్త చెప్పేది తక్కువ, దేవుని పని చేసేది తక్కువ, కానీ మాటలన్నీ ఎక్కువ ఉంటాయి. అలా ఉండకూడదు ప్రియులరా. అలాంటి వారి కోసం ప్రకృతి తేరి చూచు కనిపెట్టడం లేదు. సువార్త చెప్పే వారి కోసమే, దేవుని కుమారుల కోసం మాత్రమే, సువార్తికుల కొరకు మాత్రమే ఈ ప్రకృతి తేరి చూచుచు కనిపెట్టుచున్నది. చూసారా ఎంత గొప్పగా మన స్వరానికి దేవుడు విలువనిచ్చాడో చూడండి. భూమి మీద మన స్వరం మాత్రమే వినిపించాలి ఇక్కడ భూమి మీద, దేవదూతల స్వరం కాదు. అలా దేవదూతలు ఇప్పటి వరకు క్రీస్తు రెండవ రాకడ వరకు మూలుగుతో ఉండొచ్చేమో కానీ ఒకరోజు ఈ మూలుగు ముగియబోతుంది. ఈ మూలుగు మారబోతుంది. ఎలా మారబోతుంది చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక ప్రియులారా, 3వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక చాలా జాగ్రత్తగా నాతో పాటు పరిశీలిస్తున్నారని నేను భావిస్తున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితోన మూలుగుతోన. గమనించాలి, ఇక్కడ ధ్వని అని కూడా లేదు, మహాధ్వని అని ఉంది ఇక్కడ. మహాధ్వనితో గతించిపోవును. మహాధ్వని ఉంటుంది ప్రియులరా. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇదంతా మహాధ్వనితో జరుగుతుందంట. అంటే మూలుగు కాస్త ఏమవబోతుంది? మహాధ్వనిగా మారబోతుంది. వాటి మూలుగుని దేవుడు ఒకరోజు ముగియబోతున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ప్రియులారా, ఆర్భాటముతోను. చూడండి, ఆర్భటం అంటే ఏంటి? మూలుగా చిన్న శబ్దం. ఆర్భాటం అంటే గొప్ప శబ్దం ప్రియులారా. మనం ఆలోచించలేం దాన్ని, అసలు మన ఊహకు కూడా అందదు. చదవండి. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. చాలండి ప్రియులారా, ఈ మూలుగు, ప్రకృతిలో కనిపిస్తున్న ఈ మూలుగు మారబోతుంది, ముగియబోతుంది. దేవుడు మరలా వాటికి గొప్ప స్వరాన్ని ఇవ్వబోతున్నాడు. వాటి విధులలో పరలోకంలో నిలబెట్టబోతున్నాడు. ఎందుకో మనకు తెలియాలి అని అంటే ఒక సందర్భం ప్రకటన గ్రంథంలో జరుగుతుంది. దాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథము చూడాలి, పరలోకంలో ఏం జరుగుతుందో మనం ఆలోచించాలి ఒకసారి.
ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం ప్రియులారా. 1-2 వచనాలు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1-2 వచనాలు. ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నాయంట దేవదూతలు. ఎలా స్తుతిస్తున్నాయి చూద్దాం. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి, చూడండి ఇక్కడ శబ్దము ఏంటి చాలా జాగ్రత్తగా గమనించాలి. మూలుగా ఎక్కడ కనబడటం లేదు మీకు. గొప్ప స్వరం అంటున్నాడు. గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు చెల్లును అని గొప్ప స్వరముతో స్తుతించుడి అని అంటున్నాయంట 2వ వచనము. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమని అంటున్నాయి, ఎలా స్తుతించాలో కూడా చెప్తున్నాయి కింద. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనే ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకైన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండోసారి కూడా ప్రభువును స్తుతించుడి అనిరి. ఎందుకు స్తుతించమంటున్నాయి అంటే ఆయన తీర్పులు అన్ని న్యాయమైన తీర్పులంట, అన్ని సత్యములేనంట. అన్యాయం ఇంత కూడా కనపడలేదంట ప్రియులారా. ఆయన తీర్పులు న్యాయమైనవి కాబట్టి ఆయన తీర్పులను చూసి ఎట్టి పరిస్థితులు ఆయన గొప్ప శబ్దంతోనే మనం స్తుతించాలి. చిన్న శబ్దాలతో స్తుతించేటటువంటి తీర్పులు కాదు ఆయనవి. సొలొమోను తీర్పిస్తాడు. బిడ్డ ఇద్దరు తల్లులు నా బిడ్డ అంటే నా బిడ్డ అని అప్పుడు గొడవ జరిగే సందర్భంలో ఆయన ఇచ్చే తీర్పు ఏంటో మీ అందరికీ తెలుసు. ఆ తీర్పు తీర్చి నిజంగా మనకి ఆశ్చర్యం వేస్తుంటుంది, ఎంత గొప్ప తెలివిగా తీర్పిచ్చాడని. అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది దేవుని తీర్పులు. అలాంటి దేవుని తీర్పులను, న్యాయములైన సత్యములైన తీర్పులను చూసి అంట దేవదూతలు స్తుతించలేకుండా ఉండలేకపోతున్నాయంట. అది దాని అర్థం. ఆరాధించలేకుండా ఉండలేకపోతున్నాయంట. అది కూడా గొప్ప స్వరముతో, చిన్న చితక స్వరముతో కాదు, గొప్ప స్వరముతో. చూడండి అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, ఆయన తీర్పులు న్యాయములు సత్యములు. అంత గొప్ప తీర్పు తీర్చిన ఆయన్ని స్తుతించలేకుండా మేము ఉండలేకపోతున్నామని దేవదూతలు గొప్ప స్వరముతో వాటంతట అవే స్తుతిస్తున్నాయి ప్రియులారా, ఆరాధిస్తున్నాయి దేవుణ్ణి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని, న్యాయమైన తీర్పులు అని. అలా దేవుడు నివసిస్తున్న సింహాసనం మీద మిమ్మల్ని నన్ను కూర్చోబెట్టబోతున్నాడు. ఇక్కడ వస్తుంది మనకి సీన్ కొద్దిగా. ఎలాంటి సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు? అసలు మన సింహాసనం మీద కూర్చోబెడతాని చెప్పాడా దేవుడు? ఎక్కడన్నా చెప్పాడా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21 వచ్చిన ప్రియులారా, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు ప్రతి ఒక్కరిని కూడా, అనగా జయశాలులను ప్రతి ఒక్కరిని నాతో కూడా నా సింహాసనం మీద, ఇదిగో నేను నాతో పాటు తండ్రి మేమున్నామే సింహాసనం మీద, అదే సింహాసనం మీద జయించే ప్రతి ఒక్కరిని కూర్చోబెడతానంటున్నాడు. ఇప్పుడు మీరు తీర్చిన తీర్పులను చూసి దేవదూతలు స్తుతించాలి. ఆలోచించండి ఒక్కసారి. దేవుడు సింహాసనం మీద కూర్చొని ఆయన తీర్చే తీర్పులు న్యాయములు సత్యములని దేవదూతలు పాడుతున్నాయే, గొప్ప స్వరముతో స్తుతిస్తున్నాయే. అలాంటి సింహాసనం మీద మిమ్మల్ని కూడా కూర్చోబెడితే ఇప్పుడు మీ తీర్పులను చూసి కూడా దేవదూతలు స్తుతించాలి. పాపరాయుడి తీర్పు కాదు ఇది, ఇంకోటి ఏదో తీర్పు ఉంటుంది. ఏంటది? పెదరాయుడి తీర్పు కాదు ఇది. ఇది జయశాలుల తీర్పు. ఇది దేవుని తీర్పు. ఈ తీర్పు చూసి దేవదూతలు ఇక స్తుతించకుండా ఉండలేవంట. ఇంతకీ మనం ఎప్పుడబ్బా తీర్పు తీర్చాము? అప్పుడే కదా మన పరలోకం వెళ్ళింది. మనం ఎప్పుడు తీర్పు తీర్చాం? మీరు ఈ లోకమునకు తీర్పు తీర్చవలసిన స్థానంలో ఉన్నారని చెప్పాడా లేదా? ఆలోచించాలి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడాలి. మనం ఎప్పుడు తీర్పు తీర్చామని అనుకుంటున్నారు? మన తీర్పులు చూసి దేవదూతలు పాడేది ఏందబ్బా అనుకుంటున్నారేమో మీరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? ఎలా తీరుస్తున్నారు తీర్పు మీరు? ఇదిగోండి, న్యాయమైన ఈ వాక్యముతో తీర్పు తీరుస్తున్నారు, సత్యమైన ఈ వాక్యముతో తీర్పు తీరుస్తున్నారు. అయితే మీ తీర్పులు న్యాయమైనవేనా సత్యమైనవేనా అంటే అవును, న్యాయమైనవే సత్యమైనవే. చూడండి ఏమంటున్నాడు చూడండి.
మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా. 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుమని ఎరుగరా, ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. పరలోకంలో సింహాసనం మీద కూర్చోబెట్టి మన తీర్పుల కోసం స్తుతియాగాలు జరగవలసిన స్థానం మంది. ఇప్పుడు చూడండి మన పరిస్థితి ఏంటి చెప్పండి. సంఘాలలో, కాలేజీల్లో, జేబీఆర్సీల్లో, బయట మన పరిస్థితి ఎలాగుంది చెప్పండి. పలానా మనిషిని నిలబెట్టి సింహాసనం మీద కూర్చొని పాడితే ఇలాంటి కోసం పాడాలని దేవతలు అనుకుంటాయా? చెడ్రబా వీడి కోసం ఏం పాడతాం అనుకుంటాయా? ఆలోచించండి. మన కోసం చెప్పడానికే పెద్దగా ఏమీ ఉండదు, ఇంకా పాట కట్టి పాట కట్టడానికి ఏమైనా ఉంటుందా మన కోసం పరలోకంలో? అంటే ఇప్పుడు సింహాసనం మీద ఎవరెవరు కూర్చోబెట్టబోతున్నాడు దేవుడు? జయశాలులను మాత్రమే కూర్చోబెట్టబోతున్నాడు. అలాంటి వారు ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి, సత్యమైన న్యాయమైన తీర్పు ఇవ్వాలి. అలాంటి వారిని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు. జయశాలులకు దక్కే ఘన స్వాగతం ఇది, ఘన స్వాగతం. ఆ పాట ఎలాగుంటుందో తెలుసా? దేవుడు ఆ దేవదూతలు పాడే పాట ఎలాగుంటుందో తెలుసా ప్రియులారా? ఆ స్వరములు ఎలాగుంటాయి అంటే చూడండి, ఒక చిన్న మాట చూద్దాం. ప్రకటన గ్రంథంలో చూడండి, అసలు అర్థం కాదు, మనకు అంతు చిక్కదు అది. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. ఇందాక 1, 2 చదువుకున్నాం, ఇప్పుడు 4వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు ఆ 20 నరుగులు పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువుని స్తుతించుడని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. తర్వాత 5వ వచనం, మరియు దయచేసి 5వ వచనమే చదవండి. మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించరని చెప్పుచు ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. ఆ స్వరము పరలోకంలో, ఆ స్వరం అంట సింహాసనం దగ్గర నుండి వస్తుందంట. ఆ స్వరం ఎలాందో చెప్తున్నాడు చూడండి 6వ వచనంలో. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దము, నెంబర్ వన్ ఏంటి? గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును. నెంబర్ 2 ఇది. ఇక నెంబర్ 3 బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం అంటున్నాడు చూడండి. అంటే ఈ 3 శబ్దాలు కలిగిన ఒక స్వరములో 3 రకాల శబ్దాలు ఉన్నాయంట ప్రియులారా. పోనీ అవేమి చిన్న చిన్న వైలిన్, కీబోర్డు, తబలా అలాంటివి కాదంట. ఎలాంటి వాటిని సంగీత వాద్యాలుగా వాయిస్తానంటున్నాడు దేవుడు ఇక్కడ దేవదూతల చేత? గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును. ఇవేవి మనం దగ్గర నుంచి వెళ్ళలేము అసలు. ఎప్పుడన్నా మెరుపు, ఉరుము మన పక్కన పడింది ఎప్పుడన్నా? ఎవరికైనా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? చెవి పోద్ది మనకి ఖచ్చితంగా. డెసిబల్స్ 120 డెసిబల్స్ మనం వినాల్సింది, అది దాటిపోద్ది. ఎప్పుడైనా వాటర్ ఫాల్స్ దగ్గర కానీ అక్కడ అలాంటి ఏరియాస్కి ఎప్పుడైనా వెళ్ళారా? అంతర్వేది అని పేరు వినే ఉంటారు మీరు. అంతర్వేది ఈస్ట్ గోదావరి వైపు ఉంటుంది. అక్కడ గోదావరి, సముద్రం 2 కలుస్తాయి అన్నమాట అక్కడ అంతర్వేది అనే ఆ చోట. అలా కలిసినప్పుడు అక్కడ ఒకలాంటి సౌండ్ వస్తుందండి. నేను వెళ్ళాను, దగ్గరికి వెళ్ళి చూశాను. వర్షాకాలంలో అసలు వెళ్ళకూడదు అక్కడికి నేను వర్షాకాలం కాదు మామూలు ఎండాకాలంలోనే వెళ్ళినప్పుడే ఆ సౌండ్ సరిగ్గా వినలేకపోయాను. అంత భయంకరంగా ఉంటుంది. జలమూల శబ్దం అన్నదానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా ప్రియులరా. అంటే ఇంత గొప్ప స్వరాలు ఒక శబ్దంలోనే దేవుడు పరలోకంలో వినిపింపజేస్తున్నాడంట. అలాగా దేవుని కోసం మాత్రమే కాదు దేవదూతలు పాడాల్సింది. దేవదూతలు అసలు దేవుడు సృష్టించిందే ఎవరి కోసం? మన కోసం, సేవ చేయడానికి. వాటి శక్తి అంతా మన కోసమే, వాటికి ఉన్న టాలెంట్ అంతా మన కోసమే, ఆ సంగీతం అంతా మన కోసమే. ఇప్పటి వరకు దేవుని తీర్పులను చూసి పాడిన దేవదూతలు, స్తుతించిన దేవదూతలు రేపొద్దున మిమ్మల్ని నన్ను అదే సింహాసనం మీద కూర్చోబెడితే పాటలు పాడాలి మన కోసం. అది ఎప్పటి వరకు? పాట ఒక 5 నిమిషాలు ఉంటుందేమో, కానీ మనల్ని కూర్చోబెట్టిన తర్వాత కోటాను కోట్ల సంవత్సరాలు పాటలు అవి పాడుతూనే ఉండాలి. అంత పాడేలాగా మనం జీవించాలి భూమి. అలాంటి తీర్పులు ఉండాలి, మనం తీర్చే తీర్పులు. అలాంటి న్యాయమైన పద్ధతి మన దగ్గర ఉండాలి. ప్రియులారా, సువార్త ఎవరైనా ప్రకటిస్తారండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు సూర్యుడు సువార్త ప్రకటించలేడా దేవుడు అనుమతిస్తే? అంటే దేవుడు సువార్త ప్రకటించుకోలేడా మనిషి ద్వారా కాకుండా? అణువు సువార్త ప్రకటిస్తాయి అవసరమైతే, ఇప్పుడు అనుమతిస్తే. కానీ దేవుడికి ఏది కావాలో తెలుసా? మనము క్రీస్తులా ఉండటం కావాలి.
క్రీస్తులాగా ఉండి మన ద్వారా సువార్త ప్రకటించడం దేవునికి కావాలి. ప్రేమించటం, క్షమించటం, ఆదరించుకోవటం, చేరదీసుకోవటం, సహించుకోవటం, ఓర్చుకోవటం, వినయము, విధేయత, భయము, భక్తి, ఇవన్నీ కావాలండి మనకి. ఇవన్నీ లేకనే కదా దేవుడు మీరు పరలోకంలో వద్దు భూలోకంకి వెళ్ళండి అని ఒక అవకాశం మనకి ఇచ్చింది. దేవుడు ఎక్కడ ఉంటానన్నాడు? దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఒక మాట చూద్దాం ఈ సందర్భంగా. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం ప్రియులారా. మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడనైన నేను ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఎంత మహోన్నతుడునో నివసించువాడను అయినా సరే నాకెక్కడ ఉండాలనిపిస్తుందో తెలుసా? ఎక్కడ ఉండాలనిపిస్తుందో తెలుసా? వినయము గలవారి యొద్ద మా ప్రాణమును తెప్పరిల్ల చేయడానికి, ఉజ్జీవింపజేయడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద నేను అక్కడే ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు అలాంటి ఆయన పక్కకి మనం వెళ్ళాలంటే మనలో ఏముండాలి? ఉండాలా లేదా? ఉండాలండి. ఉండకపోతే ఎలా? నేను ప్రతిరోజు ప్రతి గంట సువార్త ప్రకటించాను ప్రభు అని పక్కన కూర్చుంటానంటే ఒప్పుకోడు. నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా పని చేశాను, పుట్టిన దగ్గర నుండి చచ్చినంత వరకు నీకోసమే కష్టపడ్డాను, ప్లీజ్ నీ పక్కన కూర్చుంటానంటే ఒప్పుకోడు. నేను ఎన్నో ఆస్తులు నేను ఇచ్చేసుకున్నాను, ఎన్నో సమర్పించేసుకున్నాను, ఎన్నో డబ్బులు ఇచ్చేసాను, అంటే నా పిల్లల్ని ఇచ్చేసాను, అందరిని ఇచ్చేసాను, ఆఖరికి నా ప్రాణం కూడా ఇచ్చేసాను అని అంటే నీ పక్కన కూర్చుంటాను అయ్యా ప్లీజ్ అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు వినయంగా ఉన్నావా లేదా? అప్పుడే నా పక్కకి రా. దీన మనస్సు గలవాడిగా ఉన్నావా లేదా? అప్పుడే నా పక్కకి రా. ఆఫ్టర్ ఆల్ భూమి మీద దీనుడిగా బతికిన దరిద్రుడైన లాజరుని తీసుకెళ్ళడానికే కోటాను కోట్ల దేవదూతలతో వెల్కమ్ చెప్పినప్పుడు మనం అందరం కలిసి ఒకేసారి యేసుక్రీస్తు వారితో పరలోకంలో అడుగు పెట్టబోతున్నాం. మనకి వెల్కమ్ ఎలా చెప్తారు అనుకుంటున్నారు మీరు? ఏదో చిన్న చితగాగా, ఏదో స్లోగా, బాజా భజంత్రీలు మనకు ఉంటుంటాయి కదా వెల్కమ్ చెప్పేటప్పుడు. మనకి ఎలా ఉంటాయో ఆలోచించండి ప్రియులారా ఒకసారి. పైగా పరలోకంలో అడుగు పెట్టడం మాత్రమే కాదు కదా, సింహాల మీద కూర్చోబెట్టబోతున్నాం, అంటే పట్టాభిషేకం. ఇప్పుడు ఎలాగుంటే చెప్పండి సంబరాలు పరలోకంలో? ఒకసారి భక్తుల కోసం ఆలోచించండి. భక్తుల కోసం పాడాలంటే దేవదూతలు ఎలా పాడతాయి? బబ్బా ఏంటండి ఆ యోబు, ఆ సహించుకోవటం ఏంటండి? ఆ సహనం కోసమే 1,00,000 సంవత్సరాలు పాట పాడేయాలండి అనుకుంటే దేవదూతలు. మోషే మిక్కిలి సాత్వికుడు, ఆ ఆత్వికం కోసం పాడేయచ్చండి 1,00,000 సంవత్సరాలు అనుకుంటే దేవదూతలు. పౌలు బాబా కష్టం, ఎంత కష్టం అండి పౌలు అసలు. ఆ 11వ అధ్యాయం 2వ కొరింథీయులో చదివేటప్పుడు మనకే ఆయాసం వస్తుంటుంది, ఇక పాడేటప్పుడు వాటికి ఆయాసం అనమాట. ఆలోచించండి. యేసుక్రీస్తు వారి కోసం, ఇంకా ఆయన కోసం ఇంక చెప్పనవసరం లేదులేండి. ఇంకా పాటలే పాటలు. ఒక దావీదు కోసం, ఒక నోవాహు గారి కోసం 100 సంవత్సరాలు కట్టడం ఏంటండి? నా మోదవలసలో ఆ పెద్ద ఆడిటోరియం కట్టేటప్పుడు నేను అక్కడే ఉన్నానండి. ఎప్పుడైపోద్దిరా నాయన అనుకుంటా ఉండేవాడిని, ఎప్పుడైపోద్దని. 100 సంవత్సరాలు కట్టడం ఏంటండి అసలు? పైగా 2-3 నేసుకొని పాడితే అలాంటి ఆయన కోసం పాడాలి ప్రియులారా. మన గొప్ప జీవితాలు ఉన్నందుకే పరలోకంలో స్తుతించడానికి ఉన్నాయి. అంటే దేవుడిని స్తుతించకపోతే దేవుడు ఇప్పుడు కోటింగ్ ఇవ్వడం వాళ్ళకి, దేవదూతలకి. మన కోసం ప్రియులారా, మన కోసం పాడాలి అవి. వాటి సంగీతం మన కోసం, మన హక్కు అది. ఆ సేవలు మనకు అందించాలి అవి. మరి అందించాలంటే మన దగ్గర ఏమున్నాయి? చెప్పుకోవడానికి ఏమున్నాయి? ఒక దానియేలు కోసం బహుప్రియుడు అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందేమో? యోబు కోసము చెడుతనమును విసర్జించిన వాడని చెప్పడానికి ఏమైనా ఉందేమో? ఆ తరములో నీతిమంతుడిగా బతికిన నోవాహు కోసం చెప్పుకోవడానికి ఏమైనా ఉందేమో. కానీ ఈ తరములో మీకోసం, నా కోసము చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? పాటలు పాడడానికి ఉందా? అసలు చెప్పుకోవడానికే ఏమీ లేదా? ఆలోచించండి ప్రియులారా. ఎలాంటి వారు సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నారు? జయశాలులు. తీర్పు తీర్చాలండి మరి ప్రపంచానికి. మనం అందరం ఏలియన్స్ లేవు, జయశాలి తీర్పు ఇది. పాడాలి ఇక దీనికోసం. మరణం తర్వాత మరొక బ్రతుకుంది, ఏలియన్స్ లేవు. తీర్పు
ఏదో వచ్చి భూమిని ఢీకొట్టట్లేదురా బాబు, తీర్పు, స్వస్థతలు లేవు, తీర్పు, ప్రపంచానికి తీర్పు, ఇదంతా తీర్పులు. ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? బాప్తిసం తీసుకొని ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఇంకా మనందరము బైబిల్ని పఠించే వారి దగ్గర ఉన్నామా? బోధించే దగ్గర ఉన్నామా? వివరించి చెప్పేవారి దగ్గర ఉన్నామా? రాజ్యాల ఎదుట నిలబడి ఈ యొక్క శాసనాన్ని ప్రకటించే వారి స్థానంలో ఉండవలసిన వారంగా ఉన్న మనము ఏమైనా ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆలోచించండి ప్రియులారా. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరికీ ఉంది. చిన్న చిన్న వాటిల్లో కూడా సర్దుకోలేకపోతున్నామా? ఆలోచించండి ప్రియులారా. సహించుకోలేకపోతున్నామా? దేవదూతలు ఎలా పాడతాయండి మన కోసం? సింహాసనం మీద వద్దా? దేవుడి మీద కూర్చోవద్దా? దేవుడి పక్కన, యేసుక్రీస్తు వారి పక్కన కూర్చోవద్దా? పరిశుద్ధాత్మ దేవుడి పక్కన కూర్చోవద్దా? మనందరం ఎక్కడుండిపోయాం? గేటు దాకా వెళ్తామేమో మహా అయితే పరలోకంలో. వద్దండి, దేవుని ఇష్టం అది కాదు. మనందరినీ సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చొండబెట్టుకోవాలనే అంత ఇష్టం మనం అంటే. అలాంటి గొప్ప స్థానంలో మనం ఉండాలి. జయశాలులకు దక్కే ఘన స్వాగతం ఇదంతా. జయశాలుల కోసమే, మన కోసమే. దేవుడి కోసం మాత్రమే పాడటం కాదు. దేవదూతలు పలానా బైబిల్లో భక్తుల కోసం పాడటం కాదు, కానీ మీకోసము, నా కోసము గొప్పగా పొగడాలి. చిన్న వచనం చూసుకొని ముగించేసుకున్నాం పిల్లల. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం వాక్యపట్నం చదువుకున్నాం ఇందాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఇదంతా విన్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలో కూడా మీకు అర్థమైపోయి ఉంటది కదా. కాబట్టి ఆయన ద్వారా ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. ఎల్లప్పుడూ స్తుతి మాత్రమే ఉండాలి. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం. మన స్వరములో నుండి బయటికి వచ్చినవి ఎల్లప్పుడూ కూడా స్తుతి మాత్రమే ఉండాలి. సువార్త మాత్రమే, అది కూడా ఎల్లప్పుడూ ఉండాలి. కొద్ది కాలం మాత్రమే కాదు. ఇప్పుడు చదవండి. ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొని, అనగా మన స్వరాన్ని అర్పించాలి. నిజంగా అలాగ అర్పిస్తే సత్యాన్ని, న్యాయాన్ని ప్రకటించి మనమే జయశాలులం. సింహాసనం మీద కూర్చొని పోయేది మనమే. దేవదూతలు పాడడానికి మన కోసం సిద్ధంగా ఉన్నాయి. అలా మనం అందరం కలిసి చేయి పట్టుకొని సువార్తను ప్రకటించి అదే చేతితో, అదే సహవాసముతో పరలోకంలో అడుగు పెడదాం ప్రియులారా.